మంచి బట్టలు వేసుకోవాలి, మంచి జీవితం జీవించాలి. ఆ రోజు నీ బట్టల రేట్ ఎక్కువనా, నా బట్టల రేట్ ఎక్కువనా? పడే అక్కనే కొంతమందికి ఏమే ఆమెదంట ఈ 5,000 అంట. నీ మొగుడని తెచ్చుకోకూడదు, 10,000 కానీ తెచ్చుకో. ఎట్లా 10,000 కానీ తెచ్చుకో? చీరల కాడ గుద్దులాటనే, బట్టల కాడ గుద్దులాటనే. కానీ ఒక భ్రమ, క్రిస్మస్లు చేస్తున్నామనే భ్రమలో ఉన్నాం. కొన్నిసార్లు ఏదో వచ్చాము వెళ్ళాం అనేది కాదు, కానీ నీ జీవితంలో క్రిస్మస్ జరగాలి. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయంలో ఆరాధన జరగాలి. ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన చేసే ఆరాధన జీవితం నీవు కలిగి ఉండాలి. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది వ్యక్తులు దయ్యాలంటే, మాంత్రిక ప్రభావాలంటే, క్షుద్ర శక్తులంటే భయపడుతుంటారు. ఈ పొలాల్లో చూస్తుంటాం, మనం వేసే పొలాలలో నుగ్గులు వేస్తారు. నుగ్గులు వేసి ఏం చేస్తారంటే, ఇలా నుగ్గులు వేసి ఏం చేస్తారంటే ఆ మాంత్రిక ప్రభావాల చేత ఇక్కడ ధనం ఉందని చెప్పేసి, అక్కడ ధనం ఉందని చెప్పేసి లేపుతూ ఉంటారు. లేపినప్పుడు ఆ పొలానికి వెళ్ళాలంటే భయం భయం భయం. కొన్నిసార్లు నన్ను పిలుస్తుంటారు, పాస్టర్ గారు మీరైతేనే సరైన వాళ్ళు, ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుందండి. ఇదిగో నుగ్గేశారండి, ఆ నిమ్మకాయ ఉందండి, ఏదేదో గంధకం ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి, ఇది ఉందండి, పెద్ద గుంత ఉందండి. ఆ పొలానికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి. కారణం ఏంటంటే క్రీస్తు అనే రక్షకుడు, ఆ రక్షకునికి సామర్థ్యం, ఆ రక్షకుని ప్రభావము లేని పరిస్థితిని బట్టే భయము. ఇదిగో నీలో ఉన్న దేవుని శక్తి, నీవు అనుభవించే రక్షకుని శక్తి. ఎలాంటి శక్తులు అంటే దయ్యములు లోపడతాయి, పిశాచాలు లోపడతాయి, మాంత్రిక ప్రభావం, మాంత్రికుని నోటి నుండి వచ్చే ప్రతి మంత్ర ఉచ్చారణ నీ నోటి మాట ద్వారా బంధించగలవు, విరిచివేయగలవు, త్రోసివేయగలవు. బంధించుటకు, కట్టుటకు, విడిపించుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చిన. కానీ బంధకములలో రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా, రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు లక్షణాలు మన జీవితంలో లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా భయముతో, వేదనతో అలా ఉండిపోతుంటాం. కొంతమంది రాత్రిపూట గజ్జల శబ్దం వస్తే ఎట్లుంటుందండి? ఎట్లుంటే చెప్పాలి. పాస్టర్ గారు ఇప్పుడేమో చెప్తున్నారు, రాత్రికి ఇంటికాడ 1 గంటకు పోయినాక ఉంటుంది మాకు పరిస్థితి. నువ్వేమో చెప్తావు, బాగానే చెప్తావు, చెప్పిపోతావు, కానీ 1 గంటకు ఉంటుంది. నిజంగా ఎవరైనా సరే రాత్రిపూట సడన్గా లేచిన ఆ మామూలు గజ్జల శబ్దం విన్నా సరే అదే అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రభావాల గురించి నేను చెప్తున్నాను. వేరే డైవర్ట్ చేస్తున్నాడు మెసేజ్ అనుకోవద్దండి. మనకి ఏం కావాలో పరిశుద్ధాత్మ దేవుడు అది మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. కొంతమంది సేవకులైన మన దగ్గరికి వస్తారు, సారు నాకు నడుములంతా పెరుగుతున్నాయి సారు ఇట్లా ముళ్ళులేసి గుచ్చుతున్నాయి సార్ అంటే, అబ్బా ఏందో పెద్దదే ఉన్నట్టుంది. ఇది ఏమంటారు సేవకులు, ఇదేందో పెద్దదే ఉన్నట్టుంది, ఏమో చేసినట్టున్నారు. కొన్నిసార్లు భయపడే స్థితి ఉంటుంది, కొన్నిసార్లు అద్భుతంగా ఉండండి ప్రార్థన చేస్తాం, ఓ స్తోత్రం ప్రభువా ప్రార్థన చేసుకో అనే స్థితి ఉంటుంది. ఈ రక్షకుడైన యేసుక్రీస్తు అనుభూతిని మనం ఎప్పుడైతే చెందుతామో ఆ దయ్యము విలవిలలాడి వెళ్ళిపోతుంది. ఆ దయ్యపు సామర్థ్యాన్ని, ఆ దయ్యపు బలాన్ని బలహీనపరిచే సామర్థ్యం ప్రతి విశ్వాసిలో ఉంటుంది, ప్రతి విశ్వాసిలో ఉంటుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులైనడి అని అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు. కారణం ఏంటంటే బలంగా ఉండడం అంటే ఏంటిదో తెలుసా? క్రీస్తును కలిగి ఉన్నావంటే, క్రీస్తు యొక్క రక్షణను కలిగి ఉన్నావంటే నీవు ఏ అధికారంలో కదులుతున్నావంటే పరలోక రాజ్య సంబంధమైన అధికారముతో, అభిషేకంతో కదులుతున్నావు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. నీవు కదిలే కదలిక న్యాచురల్గా ఉండకూడదు. సాధారణమైన వ్యక్తిగా, సాధారణమైన వ్యక్తిరాలిగా ఏదో దయ్యం శబ్దం వినపడితే, లేకపోతే చీకటి శబ్దం వినపడితే, ఏదో శబ్దం వినపడితే నువ్వు భయపడకూడదు, వేదన పడకూడదు. నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. ఎందుకు నువ్వు బంధిస్తే బంధించబడుతుంది అంటే, నీలోన రక్షకుడున్నాడు. నీవు సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి శక్తి సామర్థ్యం లేక అభిషేకం ప్రవహిస్తున్నదే. కారణం, ప్రవహించడానికి కారణం యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు కాబట్టి, ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ అద్భుతాలు జరగడం వెనకలో నీ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ అంటే ఏంటిది? ఇంకా కొంచెం లోతుకి వెళ్తే, ప్రభుని నమ్ముకొని రక్షింపబడ్డావు. ఆయననే దేవుడు, ఆయన నిజ రక్షకుడు, దేవుళ్ళ కంటే గొప్ప దేవుడు, దేవతల కంటే పూజనీయుడే ఈ భూమిదికి నీ కొరకు వచ్చాడు. హల్లెలూయా. ఇంత మహిమను, ఇంత శక్తిని ఇవంతా విడిచిపెట్టేస్తే నీవు ఈ సీరియల్ విడిచిపెట్టలేకపోతున్నావు, ఈ సినిమాలు విడిచిపెట్టలేకపోతున్నావు, ఈ కొత్త కొత్త బలహీనతలోనికి వెళ్ళిపోతున్నావు. నీ బలహీనతని రోజు విడిచిపెడితే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక సహోదరి ఉన్నది. రాత్రికాల సమయమందు చాలా భయంకరం, కాలు నరం పట్టుకపోయినట్లుగా చాలా బాధపడుతున్నావు. దయచేసి లేచి నిలబడు. ఇక్కడ ఒక సహోదరు ఉన్నది. సిగ్గుపడొద్దండి, ప్రభు స్వస్థపరుస్తున్నాడు. చాలా భయంకరంగా రాత్రిపూట ఒక 5 నిమిషాలు అట్లా చాలా పెయిన్తో బాధపడుతున్నావు. సిగ్గుపడొద్దని లేయండి, దయచేసి సిగ్గుపడొద్దని లేయండి. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా నేను కదులుతున్నాను కాబట్టి, ప్రభు ఆత్మ ద్వారా నాకున్నది ఏంటంటే, దేవుని వాక్యంలోనే వాక్యం చెప్తూ స్వస్థతలు చేస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం చెప్తూ ప్రవచనం అయితే మాట్లాడుతుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి సిగ్గుపడతాను, లేయండి. ఖచ్చితంగా నాకు తెలుసు ఉన్నారు, లేయండి దయచేసి త్వరగా సిగ్గుపడతాను. ఎవరో లేస్తారని చెప్పొద్దండి, దయచేసి లేయండి త్వరగా, టైం లేదు. ఎందుకంటే నా గురించి మీకు తెలియదు కాబట్టి కొంతవరకు ఎట్లా చెప్తాడు, ఏదో వాక్యం చెప్తున్నారు సాధారణంగా అనుకుంటున్నారు, కానీ మీ యొక్క చరిత్రను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుంచి చెప్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. త్వరగా. థ్యాంక్ యూ లార్డ్. నీ మాట మాత్రం చాలు యేసయ్యా, నీ చూపు చూస్తే చాలు యేసయ్యా, నీ నీడ పడితే చాలు యేసయ్యా, నీ గాలి తాకిన చాలు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, ఓ యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో జీవితం మీద విరక్తి పుట్టి నువ్వు ఉన్నావమ్మా. చాలాసార్లు ఒక దురాత్మ నేను ఏం చేస్తుందంటే, నా చేత కాదు, నా వల్ల కాదని చెప్పేసి, కొన్నిసార్లు చనిపోతే బాగుంటుంది అని చెప్పేసి, చాలా వేదనతో ఒక స్పిరిట్ అనేది నీ కాళ్ళ మీద పనిచేస్తుంది. అది ఇప్పుడే విడుదల కలుగుతుంది. ఇప్పుడే ప్రభు తాకుతున్నాడమ్మా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ కాలంలోనికి జీవం. ఓ రీబాలాబా షటర్ ఫైర్. బాడీలో ఎక్కడైతే ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆ ప్రాబ్లాన్ని గద్దిస్తూ బంధిస్తూ దేహం అంతా తేలికైపోతుందమ్మా. మీ శరీరం అంతా తేలికైపోతుంది, మీ దేహం అంతా తేలికైపోతుంది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట మాత్రం చాలు యేసయ్యా,
నీ చూపు చూస్తే చాలు యేసయ్యా, నీ నీడ పడితే చాలు యేసయ్యా, నీ గాలి తాకిన చాలు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. నన్ను దాటిపోకుమా దావీదు తనయుడా, నజరేయుడా నన్ను బాగు చేయుమా. నన్ను దాటిపోకుమా దావీదు తనయుడా, నజరేయుడా నన్ను బాగు చేయుమా. నీ మాట మాత్రం చాలు యేసయ్యా, నీ చూపు చూస్తే చాలు యేసయ్యా, నీ నీడ పడితే చాలు యేసయ్యా, నీ గాలి తాకిన చాలు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కూర్చోమ్మా, దేవుడు నీకు విడుదల కలగజేయబోతున్నాడు.